ఇంటి వెనుక శవాన్ని పూడ్చి వృద్ధులైన సీతారామమ్మ సులోచనమ్మలపై దౌర్జన్యం చేస్తున్నారని నేడు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని బీజేపీ నాయకుడు మిడతల రమేష్ అన్నారు. న్యాయం జరిగే వరకు బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి అన్నారు. ఊటుకూరు గ్రామ పొలిమేరులో నివసిస్తున్న ఇద్దరు వృద్ధులపై ఒక వర్గం వారు దారుణంగా వ్యవహరిస్తున్నారని వారిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ బాధితుల సమస్య పట్ల సానుకూలంగా స్పందించి 24 గంటల్లో సమస్యను పరిష్కరించమనినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పదకొండు ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 1.5 ఎకరా శ్మశాన స్థలం ఉంది. 20 రోజుల కింద వర్షాలకి ఒకళ్ళ ఇంటి ప్రహరీ గోడ పడిపోతే ఆ గోడ కట్టుకోవడానికి లేదని చెప్పి తీవ్రమైన అభ్యంతరం పెట్టడం జరిగింది. గోడ కట్టనివ్వలేదు. పైపెచ్చు ఆ ఇంటి భాగన ఇంకొక మహిళ వితంతు ఇంటి చోట శవాన్ని తీసుకొచ్చేసి పూర్తి చేసి మీరు ఈ 2 ఇళ్ళు ఖాళీ చేయాలి, ఇక్కడ మేము దుకాణాలు కట్టుకుంటామని చెప్పి ఘర్షణ వైఖరితో వీళ్ళని వెళ్ళిపోమని చెప్పి బెదిరిస్తున్నారు. తహసీల్దార్కి వీళ్ళు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగా జరపడం జరిగింది. పొలిటికలైజ్ ఇష్యూ అయిన దానివల్ల వీళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ హద్దురాలను నిర్మించకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వీళ్ళు ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్కి తమ మొరపెట్టుకోవడం కోసంగా వీరు వచ్చారు. కలెక్టర్ స్పందించి 24 గంటల లోపు సున్నితమైన అంశాన్ని పరిష్కరించి హద్దురాలను నిర్మించాలని చెప్పి ఆయన తీవ్రంగా అధికారులకు చెప్పడం జరిగింది. దయనీయమైన పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ గోడలో నుంచి వచ్చేటటువంటి బాత్రూంలో నుంచి వచ్చేటటువంటి వాటర్ని ఎక్కడ రానివ్వకుండా ఒక 3 అడుగులు ఎత్తు మట్టి తోలేసేసి వాళ్ళని నానా విధాలుగా హింస పెడుతున్నారు. ఇది ఇక్కడ ఏమైందంటే ఒక వర్గము వాళ్ళని భయంకరంగా దాదాపు ఒక 20 రోజుల నుంచి వాళ్ళని ఖాళీ చేయించే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నారు. నిన్న చూసినప్పుడు నిజంగా ఒంటరి మహిళలు, వీళ్ళిద్దరూ కూడా ఒంటరి మహిళలు. ఆ మహిళలు ఇద్దరిని ఈ విధమైనటువంటి దారుణమైన పరిస్థితుల్లో పెట్టడం అనేది బాగలేదు. అందుకనే మేము ఇవాళ స్పందనకి తీసుకొచ్చి నిన్న ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాకు నీళ్లు పోయే సంగతి మాకు తెలియదమ్మా, గోడ పడిపోయిన దాన్ని మేము చూసాము తప్పితే ఇది తెలియదన్నారు. ఇప్పుడు అసలు ఆ వ్యక్తికి ఇంట్లో నుంచి మరుగుదొడ్లో నుంచి నీళ్ళు రాకపోతే ఏం చేయాలి చెప్పండి? ఆమె ఒక్కళ్ళు ఉండేది, ఆమె ఎలా చేయాలి? ఇన్ని పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? ఆమె వయసు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఆమెను ఈ విధంగా కిరాతకంగా హింస పెట్టడం అంటే ఇదే అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్ని మార్చి అక్కడ వాళ్ళకి సరైన న్యాయం చేయాలని మేము నిన్నటి దినాన అడగడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు ఎంతో మంచిగా స్పందించి 24 గంటల్లో వాళ్ళ సమస్యలను తీర్చి రాళ్ళని నాటమని చెప్పడం జరిగింది. దానికి నిజంగా వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మొహాల్లో ఇప్పుడే చిరునవ్వు కనపడుతుంది. కాబట్టి మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ వీళ్ళ సమస్య తీరే వరకు బీజేపీ పార్టీ వెళ్తూనే ఉంది.